సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు విజయవాడలో ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి అనేక సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ప్రజలు ఎస్సీల జాబితాలో చేర్చాలనే ప్రధాన ఉద్దేశంతో యావత్తు ప్రజానికం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ముక్తకంఠంతో కోరుతా ఉంది ఎస్సీల జాబితాలో చేర్చాలి. మరి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే 1925వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ప్రజలు ఎస్సీల జాబితాలో చేరుస్తూ మరి కేంద్రానికి పంపారు. అదేవిధంగా ప్రస్తుత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు కూడా ఇదే విషయమై ఎస్సీల జాబితాలో చేరుస్తాము తప్పకుండా అని చెప్పి సామాజికంగా సమస్య ఉంది తప్పకుండా పరిష్కారం ఇస్తామని చెప్పారు. మరి ఇటీవల 2024లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఆగస్టు 2024 15వ తేదీ కూడా ప్రజలు సామాజికంగా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి ఒకసారి చెప్పారు. మరి ఇటీవల మరి అసెంబ్లీలో సాక్షిగా కూడా మా గౌరవనీయ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు కూడా ఎస్సీల జాబితాలో చేర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరింది. మరి బీజేపీ నుంచి సోము వీరాజు ఎమ్మెల్సీ గారు కూడా గౌరవనీయులు పెద్దలు వాళ్ళు కూడా తప్పకుండా ఎస్సీల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని చెప్పింది. మేము చెప్పేది ఏమంటే అసెంబ్లీలో చెప్తున్నారు కానీ తీర్మానాలు చేస్తున్నారు కానీ అవి కేంద్ర ప్రభుత్వం పంపడం లేదు. కేంద్ర ప్రభుత్వం మాకు ఆశ నెరవేర్చడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా పైన నరేంద్ర మోడీ గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా రిజర్వేషన్ల పైన ఆశ తప్పకుండా న్యాయం చేస్తారని ఆశ మాకుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం తప్పకుండా ఒత్తిడి తెచ్చి ప్రజలు ఎస్సీల జాబితాలో చేర్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి అప్పుడే తప్పకుండా మా రజక జాతి మొత్తం కూడా ఈ కుటుంబ ప్రభుత్వానికి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి ఈ సమావేశంగా తెలియజేస్తాము. ఓకే, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రెస్ వారికి ఇక్కడ హాజరైనటువంటి కమిటీ సభ్యులు ఆత్మబంధువులు రజక మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వందనములు. ముఖ్యంగా రజక అభివృద్ధి సంస్థ, నా పేరు హరిబాబు, ఆరికొండ హరిబాబు, ప్రకాశం జిల్లా దర్శి పట్టణ వాస్తవంలోని ప్రస్తుతం నెల్లూరులో నివాసం ఉంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క రజక అభివృద్ధి సంస్థ ఎందుకు పుట్టిందంటే ఆనాడు వేమల వెంకటేశ్వర్లు రజక అభివృద్ధి సంస్థ రజక జన సేవా సంఘాన్ని స్థాపించి చేసిన కార్యక్రమం ఏంటంటే సాకలి అనే పదాన్ని ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి సాకలి అనే పదాన్ని సంస్కృత పదమైనటువంటి రజకులుగా చేర్పించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 1944లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రజకుల కొరకు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కావాలా, రజకులకు పేరే మార్చాలని చెప్పి మరి మద్రాసు రాష్ట్రంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రజక అనే పదాన్ని చేర్పించడం జరిగింది. అది నోటిఫై కూడా అయింది. తర్వాత వేమన వెంకటేశ్వర గారు ముచ్చుమూరు గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రామంలో రజక జన సేవా సంఘం స్థాపించి అప్పటి నుంచి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు విస్తృతపరిచి రజకులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ప్రభుత్వం తీసుకొస్తూ జరుగుతుంది. ఆ పద్ధతిలో మరి అంతేగాని రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గాను, నన్ను జిల్లా ప్రెసిడెంట్, జిల్లా సెక్రటరీ గాను, ఈ విధంగా నేను వృత్తిరీత్యా హెల్త్ ఆఫీసర్గా రిటైర్ అయిపోయినాను. 23 సంవత్సరాలు. కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 2 దఫాలుగా పార్లమెంటు ఇది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర మంత్రులతో ముడిపడి ఉన్నటువంటి ఈ ఎస్సీల జాబితాలు చేర్చినటువంటి కార్యక్రమం. కాబట్టి కనీసం 2 సార్లు వేమన వెంకటేశ్వర ఒకసారి, డాక్టర్ అంజయ్ గారు ఒకసారి, మరి ఢిల్లీలో 97 మంది పార్లమెంట్ సభ్యులతో సంవత్సరం చేపించి పార్లమెంట్ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అది దురదృష్టవశాత్తు ఈ 2 కూడా మనం ఫెయిల్ అయిపోయినాయి. తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీర్మానాలు చేయించాము, 2 సార్లు తీర్మానాలు చేయించాము. రజకులు షెడ్యూల్ కలెక్టర్ అనిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామారావు గారు ఒకసారి, చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి పంపించున్నారు. కానీ అక్కడ సఫలీకృతం కాలేదు. కాబట్టి ఇప్పుడు ఉద్యమానికి తయారై, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామ వార్డులు, మండల లెవెల్లో, జిల్లా లెవెల్లో కూడా సమీకరించి మన సమస్యల మీద పోరాటాలు చేయాలా. పోరాటాలు చేసే పోరాటం ఏమి లేదు. కాబట్టి పోరాటాల ద్వారానే మనం తీసుకున్నాం. అది అటుంచి మరి రాష్ట్ర లెవెల్లో ముఖ్యంగా నాయి బ్రాహ్మణ్స్కి ప్రతి దేవాలయంలో, ప్రతి సంస్థలలో, గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాళ్ళకి సదుపాయిస్తున్నారు. కానీ రజకులు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీశైలం కానీ దేవస్థానాలలో ప్రతి ఒక్కరికి నాయి బ్రాహ్మణ్కి ఇచ్చినట్టుగా మా రజకులకు కూడా స్థానం కల్పించి
కార్యక్రమాలను కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి వాటిని కూడా అమలుపరచాలని మేము ఈ సభాముఖంగా మా కార్యవర్గం తీర్మానం చేస్తున్నాము. ఇప్పుడు ముఖ్యంగా రాష్ట్ర లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగినటువంటి కార్యక్రమాలైనా మాకు ప్రాధాన్యత ఇచ్చి మా జాతి అడుగంటుకున్నట్టు మా జాతిని అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని అందరికీ మనవి చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అధికారుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే మన గాంధీనగర్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే రజకుల్ని ఎస్టీలో కలపాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అధికారుల సంస్థ డాక్టర్ ఎం అంజయ్య గారి నాయకత్వంలో మొదటి నుంచి కృషి చేస్తూనే ఉంది. మాకు 18 రాష్ట్రాల్లో భారతదేశంలో రజకులు ఎస్టీలో ఉన్నారు. 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో రజకులు ఎస్టీలో ఉన్నారు. దీని మీద అంజయ్య గారి నాయకత్వంలో కృషి చేసిన విషయంలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో 3 నెలల్లో నేను రజకులు ఎస్టీలో కానీ ఎస్టీలో కానీ కలుపుతానన్నారు. అదేవిధంగా అంజయ్య గారు 3 నెలలు ఢిల్లీలో ఉండి 97 మంది ఎంపీలతో సంతకాలు పెట్టి రాజీవ్ గాంధీకి మెమోరాండం సబ్మిట్ చేశారు. మరియు అనేక మంది ప్రధానమంత్రులు విపి సింగ్ గారు, పివి నరసింహరావు గారు, దేవగౌడ గారు, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారితో సహా రజకుల్ని ఎస్టీలో కలపాలని ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. నేను బ్రతకుండగా ఆంధ్రప్రదేశ్ రజకుల్ని ఎస్టీలో కలపాలని ఆయన జీవితాశ్రయంగా ఆంధ్రప్రదేశ్ రజకారుల సంస్థ కృషి చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు అంజయ్ గారితో కలిసి పనిచేసిన నాయకత్వంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి ముఖ్యమంత్రిని కూడా ఆయన కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే రజకుల్ని ఎస్టీలో కలపకపోవడానికి కారణం కేంద్రం చెప్పేది ఏంటంటే సౌత్లో కొన్ని కులాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే రజకులు కూడా అన్టచబిలిటీలో ఉండడం జరిగింది. దాని మీద మేము ఏమిటి మాట్లాడామంటే ఇవాళ మన ప్రధానమంత్రి మోడీ గారిని కూడా కలవడం జరుగుతుందనే విషయంలో మా ఆంధ్రప్రదేశ్ రజకాభివృద్ధి సంస్థతో పాటు తెలంగాణ రజకాభివృద్ధి సంస్థ చైర్మన్ మన మోడీ గారిని కలవడం జరిగింది. అక్కడ ఒక విషయం చెప్పడం జరిగింది. ఒకే దేశం ఒకే చట్టం అంటున్నారు, ఒకే దేశం ఒకే మారి ఎలక్షన్ అంటున్నారు, ఒకే దేశం ఒకే రిజర్వేషన్ ఎందుకు మీరు చేయలేని అడగడం జరిగింది. దానికి మేము రజకాభివృద్ధి సంస్థ తరఫున మెమోరాండం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఒకమారు వెంకయ్యనాయుడు గారికి ఇచ్చాం. ఇప్పుడు ఫిబ్రవరిలో జరగబోయే ప్రధానమంత్రితో కలిసే కార్యక్రమానికి ముఖ్యంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రజక నాయకులందరూ ఇక్కడ సమావేశం జరిగింది. ఆ సబ్జెక్టు తీసుకున్న తర్వాత ఫిబ్రవరిలో కలిసి ఒకే మాటగా చెప్పాలనుకున్నాం. మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకే దేశం ఒకే చట్టం అనేటప్పుడు ఒకే దేశం ఒకే రిజర్వేషన్ ఎందుకు చేయరు అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రజకులు ఎక్కడ చూసినా వాళ్ళ కులవృత్తి సమానం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టలు మహిళ బట్టలు చేతితో పట్టుకోలేని బట్టలు తనతో అందించే బట్టలు రజకులు తల మీద పెట్టుకొని మోసే ఒకే వర్క్ చేసే రజకులు ఎస్సీలో కలపాలనే మా ధ్యేయానికి ముఖ్యంగా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2 మార్లు రజకులకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య రజకులు ఎస్సీలో కలపాలి. ఇవాళ ఏ మీటింగ్లు మనం వచ్చినా ఇంత అందంగా కనిపిస్తున్నామంటే రజకులే కారణం అని చెప్పే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ మధ్య మళ్ళీ కలవడానికి కృషి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఒక కూటమిలో ఉన్నారు. ఆ కూటమిలో ముఖ్య పాత్ర బీజేపీ కూడా ఉంది. కాబట్టి రజకుల్ని ఎస్సీలో కలుపుతారని మేము ఖచ్చితంగా ఒకే ఆశయంతో రజకాభివృద్ధి సంస్థ అంటే రజకుల్ని ఎస్సీలో కలపాలనేది ఒకటే ధ్యేయం అనే కార్యక్రమంగా మేము పనిచేస్తున్నామని చెప్పి నేను సెలవు తీసుకున్నాను. జాగ్రత్త. నా పేరు పొన్నాడు మోహన్ రావు. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రజకాభివృద్ధి రాష్ట్ర చైర్మన్గా ఉన్నాను.